సో ఫస్ట్ బాడీలో డెఫిషియన్సీస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ మనం వెయిట్ లాస్ ఫేస్కి రావాలి, ఫ్యాట్ లాస్ ఫేస్కి రావాలి. ఇప్పుడు నీరసంగా ఉంది, బాడీలో బ్లడ్ లేదు, వర్కౌట్ చేయమంటే ఎలా వర్కౌట్ చేయగలుగుతారు? బాడీలో అంటే బ్లడ్లోకి ఆక్సిజన్ లెవెల్స్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు వర్కౌట్ చేసేటప్పుడు. అందుకు ఫస్ట్ హెమోగ్లోబిన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్. ఈరోజు ట్యూస్డే అండ్ వెయిట్ వచ్చేసి 77.3 kgs ఉన్నాను. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ ఆఫ్ ధన. సో ఈరోజు వెయిట్ చూసారు కదా, 77.3 kgs. నేను స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 80.3 kgs ఉండేది, అంటే కంప్లీట్ 3 kgs తగ్గాను. ఇది కంటిన్యూస్గా నేను ఈ 14 days చేయలేదు, మధ్యలో చాలా డేస్ గ్యాప్ వచ్చింది. ఐ థింక్ 1 month గ్యాప్ వచ్చింది. బట్ ఆ 1 month గ్యాప్ ఏదైతే ఉందో వెయిట్ మెయింటైన్ చేసుకుంటా వచ్చాను. ఇప్పటికీ 77.8 or 77.9తో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 77.3కి వచ్చింది, అంటే కంప్లీట్ 3 kgs తగ్గినట్టు. సో 1 month కింద లెక్కేయాల్సిన అవసరం లేదు, నాకు తెలిసినంత వరకు 2 months కింద లెక్కేయచ్చు. 1 monthలో 3 kgs లాస్ అయినట్టు. ఇప్పుడు ప్రెసెంట్ 15 days కౌంట్లో మనకి వీడియోలో చూపిస్తున్నా 1 monthకి 3 kgs, అంటే హెల్దీ వెయిట్ రేంజ్ వచ్చేసి 3 to 4 kgs అనమాట. మంత్కి 3 నుండి 4 kg వెయిట్ తగ్గాలి. సో అంతకన్నా ఎక్కువ ఎవరు తగ్గుతారు అంటే అరౌండ్ వాళ్ళు 100 kg అబవ్ ఉన్నారు, ఆర్ ఎల్స్ 80 kgs అబవ్ ఉన్నారు. సో 80 kgs అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం 5 kgs, 5.5, 6 kgs, అప్ టు 6 kgs. ఇట్ డిపెండ్స్ అనమాట, బాడీలో ఎంత వాటర్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, డిపెండ్. అండ్ ఎంత యాక్టివ్గా ఉంటున్నారు వాళ్ళు, డైట్ ఎంత పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు, ఇదన్నీ కూడా డిపెండ్స్. వాళ్ళ ఏజ్ గ్రూప్ అండ్ వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీ అన్నీ డిపెండ్స్. వాళ్ళ యొక్క మెంటల్, ఫస్ట్ థింగ్ మైండ్ సెట్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ వాళ్ళ బ్లడ్ అనాలిసిస్ ఎలా ఉంది, బ్లడ్ రిపోర్ట్స్ ప్రకారం ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారు, ఓన్లీ ఫ్యాట్ మాత్రమే ఉందా, ఇవన్నీ కేటగిరీస్ కూడాను మనం గమనించాలన్నమాట వెయిట్ లాస్ అయ్యే టైం అప్పుడు. అంటే ఆమె 9 kgs లాస్ అయింది 2 monthsలో, నేను ఓన్లీ 4 kgs అయ్యాను. ఆమె 1 monthలో 6 kgs లాస్ అయింది, నేను ఓన్లీ 2 kgs లాస్ అయ్యాను. ఇలా అనుకోకండి, ఎందుకనంటే బాడీకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మీ ఫిజికల్ యాక్టివిటీ వేరు, మీ ఏజ్ వేరు, మీ యొక్క బ్లడ్ తాలూకా అనాలిసిస్ వేరు ఉంటుంది, అండ్ నెక్స్ట్ మీ యొక్క కంప్లీట్ రొటీన్, లైఫ్ స్టైల్ రొటీన్ వేరు ఉంటుంది. సో డిఫరెన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు డే 14 కింద మనం కన్సిడర్ చేస్తున్నాం కదా, బట్ ఏంటంటే నేనైతే 1 month కింద కన్సిడర్ చేస్తా. బికాజ్ 9 days కంటిన్యూస్గా ఫాలో అయ్యి మధ్యలో ఒక 1 month వరకు గ్యాప్ ఇచ్చేసాను, నేను చేయలేదు. ఓన్లీ డైట్ని మెయింటైన్ చేసుకుంటా వచ్చా. ఇప్పటికీ అదే వెయిట్ మెయింటైన్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు 77.8 or 77.9 నుండి స్టార్ట్ చేస్తే ఈ రోజుకి ఒక 3 to 4 days అవుతుంది, 77.3కి వచ్చింది. సో ఇలాగే వస్తుంది, స్లోగా వస్తుంది. మనకి ఎవ్రీడే రిజల్ట్ కనిపించదు. మనకి 3 to 4 daysకి ఒక 200 grams తగ్గడము, మళ్ళీ 3 to 4 daysకి ఇంకొక 200 grams తగ్గడం. లెక్క ప్రకారం చూసుకుంటే హెల్తీ వెయిట్ లాస్ రేంజ్ 3 to 4 kgs. సో అలా చూసుకున్నా 3 kgs మంత్కి తగ్గాలంటే మనం అట్లీస్ట్ పర్ డేకి ఎంత వెయిట్ తగ్గాల్సి ఉంటుంది, ఐ మీన్ పర్ వీక్కి ఎంత వెయిట్ తగ్గాల్సి ఉంటుంది? ఒక 700 grams తగ్గితే 3.5 kgs తగ్గినట్టు అనమాట పర్ మంత్కి. సో అలా చూసుకున్నట్టయితే కనుక 700 grams తగ్గాలంటే రోజుకి 100 grams తగ్గాలి. ఇదేమి మనకి కంటిన్యూస్ తగ్గే ప్రాసెస్ కాదు. ఒకరోజు 200 తగ్గుతుంది, ఒకరోజు 100 తగ్గుతుంది, ఒకరోజు పూర్తిగా తగ్గదు. పీరియడ్స్ టైంలో కంప్లీట్గా తగ్గదు చాలా మందికి, ఎందుకంటే బాడీలో వాటర్ ఉంటుంది, కంప్లీట్ బాడీ వాటర్ రిటెన్షన్ అయి ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ అయి ఉంటుంది బాడీ, అండ్ హార్మోన్స్ బ్యాలెన్స్ అండ్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో లాట్ ఆఫ్ చేంజెస్ బాడీలో జరుగుతుంటాయి. సో దానివల్ల మనకి వెంటనే రిజల్ట్ అన్నది అయితే పీరియడ్స్ టైంలో రాదు. సో కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడం అన్నది ముఖ్యం. అండ్ టైం పీరియడ్ ఇచ్చుకోవాలి, అట్లీస్ట్ 3 months to 6 months టైం పీరియడ్ ఇచ్చుకోవాలి తగ్గడానికి. అంటే 1 day ఈరోజు తగ్గలేదు, రేపు తగ్గలేదు, 1 week మొత్తం చూస్తారు తగ్గట్లేదు అంటే అప్పుడు మనం స్ట్రాటజీస్ చేంజ్ చేసుకోవాలి. అంటే డైట్లోని, ఫిజికల్ యాక్టివిటీలోని, ఆర్ఎల్స్ ఒకసారి బ్లడ్ రిపోర్ట్స్ అనాలిసిస్ తీసుకోవాలి. ఓకే, బ్లడ్లో ఏమైనా తేడా ఉందా, విటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందా, విటమిన్ B12 డెఫిషియన్సీ ఏమైనా ఉందా, బాడీలో వీక్నెస్ ఎందుకు వస్తుంది, ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, ఇవన్నీ చూసుకొని దాని ప్రకారం మళ్ళీ ఫుడ్ తీసుకొని మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. బాడీలో డెఫిషియన్సీస్ పెట్టుకొని వెయిట్ లాస్ అవ్వాలంటే అది కూడా జరగదు. సో ఫస్ట్ బాడీలో డెఫిషియన్సీస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ మనం
వెయిట్ లాస్ ఫేస్కి రావాలి, ఫ్యాట్ లాస్ ఫేస్కి రావాలి. ఇప్పుడు నీరసంగా ఉంది, బాడీలో బ్లడ్ లేదు, వర్కౌట్ చేయమంటే ఎలా వర్కౌట్ చేయగలుగుతారు? బాడీలో అంటే బ్లడ్లోకి ఆక్సిజన్ లెవెల్స్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు వర్కౌట్ చేసేటప్పుడు. అందుకు ఫస్ట్ హెమోగ్లోబిన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఆ తర్వాత వర్కౌట్ చేయాలి. సో ఈ విధంగా ఫస్ట్ బాడీలో ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి, ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోండి, అండ్ దెన్ తర్వాత ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ ఫేస్కి రావాలి. సో ఈ విధంగా. అండ్ టార్గెట్ తక్కువ పెట్టుకోవాలి, మంత్కి 2 kgs 2.5 kgs 3 kgs టార్గెట్ తక్కువ పెట్టుకొని మీ బ్లడ్ రిపోర్ట్స్ ప్రకారంగా మీరు డైట్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఒకవేళ వెయిట్ లాస్ కావాలి, బాడీలోని బ్లడ్ కూడా బాడీలో ఇంటర్నల్గా కూడా హెల్తీగా ఉండాలనుకుంటే తక్కువ టార్గెట్ పెట్టుకోవాలి. 2 kg 1 kg ఇనఫ్. అదే ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఓన్లీ ఒబెసిటీ, ఫ్యాట్ ఎక్కువగా ఉంది, విజరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, అది తగ్గించుకోవాలి అని అనుకుంటే దెన్ మీరు ఎక్కువ టార్గెట్ పెట్టుకోవచ్చు, మంత్కి 4 kgs పెట్టుకోవచ్చు. అది కూడా 70 kgs అబవ్ ఉంటే గనక. ఒకవేళ 70 kgs బిలో ఉంటే గనక మంత్కి 3.5 kgs పెట్టుకోండి. 60 kgs ఉంటే 3 kgs పెట్టుకోండి. 60 బిలో ఉంటే 2.5 kgs పెట్టుకోండి. 50s ఉంటే 2 kg ఆర్ 1 kg పెట్టుకోండి. ఇది టార్గెట్ అనమాట. ఇలా మెల్లమెల్లగా టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. 3 months నుండి 6 months వరకు టైం పీరియడ్ కంపల్సరీ ఇవ్వాలి. ఈరోజు డీటాక్స్ డ్రింక్లో జీలకర్ర గ్రీన్ ఫెనల్ సీడ్స్ సేమ్ ఉంటుంది. జీలకర్ర గ్రీన్ ఫెనల్ సీడ్స్ అప్ టు 2 weeks 3 weeks వరకు ఇదే డ్రింక్ తీసుకుంటాను నేను. ఇది నాకు డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది, అండ్ బ్లోటింగ్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతుంది, కాన్స్టిపేషన్ అస్సలు ఉండదు. సో ఇదే డ్రింక్ నేను చాలా వరకు కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది. ప్యాన్ హీట్ చేసుకొని దీంట్లో 1 teaspoon ఆఫ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏవైతే మనం పోపు గింజలు అంటాం కదా, శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి యాడ్ చేస్తాను. జీలకర్ర కూడా, కరివేపాకు కూడా యాడ్ చేశాను. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత శనగపలుకులు యాడ్ చేస్తున్నాను. ఇది నాకు సింగిల్ పర్సన్కి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నా, నాకు మాత్రమే. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత టమాటో యాడ్ చేస్తాను. నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేస్తాను. తర్వాత గ్రేట్ చేసిన క్యారెట్, తర్వాత గ్రీన్ పీస్, చాప్ చేసిన మష్రూమ్, తర్వాత కట్ చేసి పెట్టుకున్న 25 grams ఆఫ్ పన్నీర్ యాడ్ చేసేసి రుచికి తగ్గట్టు సాల్ట్, నెక్స్ట్ టీస్పూన్ పసుపు, నెక్స్ట్ టీస్పూన్ కారం. ఇప్పుడు మొత్తం ఈ కంప్లీట్ ఈ వెజిటబుల్స్ అండ్ మసాలాస్ని మిక్స్ చేసేస్తాను. ఇప్పుడు 20 grams అటుకులు నానబెట్టి ఉంచాను, 20 grams ఇవి. ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసేస్తాను. అటుకుల్ని అంతా కలిపేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అంతే, మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని లెమన్ స్క్వీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని
పోహా రెడీ అయిపోయింది. అండ్ దీని క్వాంటిటీ వచ్చేసి 170 గ్రామ్స్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:41 అవుతుంది. సో ఈరోజు లంచ్లో చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ కుకుంబర్ ఆనియన్ రైతా. సో ఇది ఈరోజు నా లంచ్. అండ్ ఇప్పుడు లంచ్ టైం వచ్చేసి కరెక్ట్గా 1 o'clock అవుతుంది. దీంట్లో కీరా కుకుంబర్ యాడ్ చేశాను పెరుగులో. ఇది చికెన్ కర్రీ వచ్చేసి 140 గ్రామ్స్ అండ్ రైస్ వచ్చేసి 180 గ్రామ్స్. రైట్, ఓకే. నెక్స్ట్ మళ్ళీ డిన్నర్లో కలుసుకుందాం. ఈరోజు డీటాక్స్ డ్రింక్లో వాము మరగబెట్టిన వాటర్ తీసుకుంటున్నా. ఎస్టర్డే నాన్ వెజ్ తీసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లో. సో నైట్ డిన్నర్ కూడా ఏం చేయలేదు. సో ఏంటంటే నాన్ వెజ్ తీసుకున్న రోజులు మ్యాక్సిమం డిన్నర్ స్కిప్ చేసేస్తాను నేను. అండ్ నెక్స్ట్ డే వాము మరగబెట్టిన వాటర్ తీసుకుంటాను. డైజెషన్ బాగుంటుంది అండ్ కొంచెం వాటర్ రిటెన్షన్ ఏమైనా ఉంటే అది కూడా పోతుందన్నమాట. కొద్దిగా వెయిట్ కూడా తగ్గుతారు నెక్స్ట్ డేకి. ఒకవేళ నాన్ వెజ్ తీసుకున్న డేస్ ఒకవేళ హెవీగా అనిపిస్తే నైట్ డిన్నర్ స్కిప్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాము మరగబెట్టిన వాటర్ తీసుకోండి. సో దట్ కొంచెం డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీల్ తినడానికి కూడా కొంచెం ఆకలి వేస్తుంది అనమాట నెక్స్ట్ డే.